ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు మరియు చిలకలూరిపేట నియోజకవర్గ ప్రజలకు నూతన సంవత్సర మరియు సంక్రాంతి శుభాకాంక్షలు. ఇట్లు మండలనేని చరణ్ తేజ, జనసేన పార్టీ చిలకలూరిపేట నియోజకవర్గం యువ నాయకులు. అయ్యేంటి మీరు అడుగుతారా ఏంటి విషయం? ప్రజెంట్ ఏంటి నేను ఇందాక చెప్పేసి ఇంకేమైనా మాట్లాడతారా మీరు? నేను చెప్పాలి, ఏం చెప్పాలి అడగండి. కౌంటర్ కాదు, గవర్నమెంట్ లో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను వాళ్ళు ఇచ్చిన తీరుని ఒక 5 నిమిషాల పాటలో ఇమిడ్చే ప్రయత్నం చేశాం. దానిలో విజయవంతం అయ్యామని అనుకుంటున్నాం. సంక్రాంతి సంబరాల సందర్భంగా ఆ పాటకు నృత్యం చేస్తూ జనంలోకి తీసుకువెళ్ళాలని నేను అభిప్రాయపడ్డాను. ఒక 2 నెలల నుంచి దీన్ని ప్రిపేర్ చేశాం. ఆ పాటను ఇప్పుడు ప్రదర్శించాం. ఇది పొలిటికల్ సెటైరిక్ సాంగ్, క్రిటిసిజం. దీనిలో హద్దులు మీరిన క్రిటిసిజం ఏమి లేదు. క్రిటిసిజం ఉందో లేదో తెలుగు ప్రజలు అర్థం చేసుకుంటారు. నేను చెప్పేవన్నీ పచ్చి వాస్తవాలు, దానిలో ఇమిడ్చినవి. ఆ వాస్తవాలను ప్రజలు ఇవ్వాలి కాకపోతే రేపు గ్రహిస్తారు. ఈ కూటమి ప్రభుత్వాన్ని కూలుస్తారు. సత్యనపల్లిలో మిస్ అయినా నేనే సత్యనపల్లి నుంచి ఇక్కడికి వచ్చేసాను కాబట్టి అక్కడ చేయడం బాగుంది కదా, అందుకని గుంటూరులో చేస్తాను. నేను ఎక్కడ ఉంటే అక్కడ సంక్రాంతి సంబరాలు చేయాలని అనుకున్నాను. సరే గుంటూరులో పోటీ చేస్తాను కాబట్టి ఇక్కడ చేయాలి. దిస్ ఈజ్ మై కాన్స్టిట్యున్సీ అట్ ప్రజెంట్. జీవోలు ఈ మెడికల్ కాలేజీలు ప్రైవేట్ పరం చేయాలనేటువంటి జీవోలను మేమందరం వాటిని అప్పిరెడ్డి గారు, నేను, వేణుగోపాల్ రెడ్డి గారు, కార్పొరేటర్లు, నిమ్మకాల రాజనారాయణ గారు అందరం కలిసి ఈ భోగి మంటల్లో దహనం చేశాం. అంటే సంక్రాంతి అనగానే ముఖ్యంగా కూడా అంబటి రాంబాబు గారికి గుర్తొస్తూ ఉంటారు. ప్రధానంగా దేనికి అంటే ప్రధానంగా నేను గుర్తురావడానికి కారణం పవన్ కళ్యాణ్ గారు డ్యాన్స్ చేస్తే నన్ను సంబరాలు రాంబాబు అన్నాడు. దాంతోపాటు బ్రో అనే సినిమాలో నా క్యారెక్టర్ పెట్టి గేలి చేయడానికి ప్రయత్నం చేశాడు. మొన్నేమో ఆయనే డ్యాన్స్ చేశాడు. నా స్టెప్పులు లేకుండా నాకు తెలియదు. ఆయన స్టెప్పులు నేను నేర్పాలా? ఈజ్ ఏ సినిమా యాక్టర్, ఐఎమ్ నాట్ అన్ యాక్టర్. ఆయన ఏ పొలిటీషియన్, ఆయన సినిమా యాక్టర్. ఆయన సినిమా యాక్టర్ నా మీద కౌంటర్ చేయటం వల్లనే సంక్రాంతి సంబరాలకు అంత ప్రాముఖ్యత వచ్చింది. నేను సంబరాలు రాంబాబు అని పవన్ కళ్యాణ్ గారు అంటే, అవును నేను సంక్రాంతి సంబరాలు చేస్తాను కాబట్టి సంక్రాంతి రాంబాబునే అని చెప్పి నొక్కి ఒక్కాణించాను. ఆయన చెప్పమనని చెప్పలేడు. ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్, ఈజ్ అన్ యాక్టర్. ఇప్పటికీ యాక్టరే, ఎప్పటికీ పొలిటీషియన్ కాలేడు అతను. ఆయనకి ఆ స్వభావం లేదు. అది నా అభిప్రాయం. ఇప్పుడే కాదు, ఎప్పుడు నా అభిప్రాయం అదే. చెప్పేది ఇందాక ఈ కూటమిని కోల్చడం ఇప్పుడు ఇస్తే తొందరలోని కూటమిని కోల్చడం తప్ప సంక్రాంతి చూడండి సార్ ఎంత ఇబ్బంది పడుతున్నారు ప్రజలు. వెలుగు వచ్చింది కానీ కూటమి వల్ల సరైన పథకాలు రాక, ఇచ్చిన హామీలు నెరవేర్చక ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ప్రతి నెలకి డబ్బులు ఇచ్చేవి, వాటితో పండగలాగా చేసుకునేవాళ్ళు. వాడు సంక్రాంతి కనీసం ప్రజలు పండగ చేసుకోవడానికి డబ్బులు లేవు. పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు. పండించిన పంటకు దేనికి గిట్టుబాటు ధర లేదు. దేనికి ఒక్కదానికి చెప్పనండి, తలంచుతాను నేను. ఒక్కదానికి దేనికి గిట్టుబాటు ధర లేదు. దళారులు బాగుపడుతున్నారు, ప్రభుత్వం మాత్రం ముందుకు రాదు. ధాన్యం కొనుగోళ్ళు కానీ, మొక్కజొన్న కానీ, జొన్న కానీ, పెసలు కానీ, మినువులు కానీ, మిర్చి కానీ ఏది లేదు. చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితులు వాళ్ళ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నాయి. దానికి కూటమి అసమర్థ పరిపాలన తప్ప మరొకటి కాదు. ఏం అభివృద్ధి చేస్తుంది చెప్పమన్నా? రోడ్లు, గుంటలు, అమరావతి అభివృద్ధి? ఏది అమరావతి? 1,00,000 ఎకరాలు తీసుకున్నారు అభివృద్ధి? అప్పు చేసి అభివృద్ధి? ఎన్ని లక్షల కోట్లు చేశారండి? 3 లక్షల కోట్లు చేశారా? జగన్మోహన్ రెడ్డి గారు ఎంత చేశారండి? 90% 18 నెలల్లో చేశారు. అప్పు అయితేనేమో ఇది శ్రీలంక అయిపోద్ది అన్నారు. ఇప్పుడేమో జగన్మోహన్ రెడ్డి గారు 5 సంవత్సరాల కాలంలో చేసిన అప్పు కేవలం వీళ్ళు 18 మాసాలు చేశారు. ఏమిటి దుర్మార్గం? అప్పుడేమో శ్రీలంక, ఇప్పుడేమో సింగపూరా? ఎవడు చెప్తాడు? అన్ని మాయమాటలు చెప్పి మీడియా అడ్డం పెట్టుకొని మాయమాటలు చెప్పి మా మీద రాతలు రాంచి ప్రజలు నమ్మించాలని చూస్తున్నారు. ప్రజలు నమ్మడానికి సిద్ధంగా లేరు. లోకల్ టు గ్లోబల్ న్యూస్ అట్ యువర్ ఫింగర్ టిప్స్. మీ చేతిలో ఒక ఆయుధం. డౌన్లోడ్ రా టీవీ యాప్. మీడియా లెజెండ్ రవి ప్రకాష్ ఈస్ బ్యాక్.